ప్రధానంగా చూసినట్టయితే ప్రజలకు ఉండేటువంటి హక్కులు మనం 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి సహజ హక్కులు, రెండవది నైతిక హక్కులు, మూడవది చట్టబద్ధమైనటువంటి హక్కులు. ఈ సహజ హక్కులు చూస్తే మనము పుట్టుకతోటి ఒక మనిషి జన్మించినప్పుడు పుట్టుకతో వచ్చేటువంటి హక్కులు, ఉదాహరణకు జీవించే హక్కు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంది, దాన్ని ఎవరు కాదనలేనటువంటిది. అదేవిధంగా భావ స్వేచ్ఛ హక్కు, అంటే మనకు ఉన్నటువంటి ఉద్దేశాలని భావాలని స్వేచ్ఛగా ప్రకటించేటువంటి హక్కు ఉంటుంది. ఆస్తి హక్కు ఉంటుంది. ఇవన్నీ కూడా నీకు సహజంగా వచ్చేటువంటి హక్కులు. ఇవి కాకుండా మనకు నైతిక హక్కులు ఉంటాయి, అంటే ప్రజల యొక్క విలువలపైన ఆధారపడేటువంటి హక్కులు. నువ్వు ఎవరి నుంచైనా మనము సమాజంలో గౌరవం పొందేటువంటి హక్కు ఉంటుంది. సో దీన్ని మనం నైతిక హక్కు కింద తీసుకుంటాం. అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి హక్కులు ప్రభుత్వం చేత గుర్తింపబడి శాసనం ద్వారా కల్పించేటువంటి హక్కులు పౌర హక్కులు, ఆర్థిక హక్కులు, రాజకీయ హక్కులు. అంటే నువ్వు పౌరునిగా నీకు ఓటు హక్కు ఉంటుంది కదా, అది చట్టబద్ధమైనటువంటి హక్కు. 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ వ్యక్తికైనా కూడా మరి ఓటు వేసే హక్కు ఏదైతే ఉంటుందో అది చట్టబద్ధమైనటువంటి హక్కు. అదే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ యొక్క ఎన్నికలలో పాల్గొనేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ హక్కులు ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి నీకు ఆర్థిక పరంగా నువ్వు ఎటువంటి ఆస్తులు కానీ లేకపోతే నీకు డబ్బును కానీ కలిగి ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అది ఇట్లా మనకు చట్టబద్ధమైన హక్కులు, నైతిక హక్కులు, అదేవిధంగా సహజ హక్కులు అనేటువంటి 3 రకాలైనటువంటి ప్రజల హక్కుల గురించి మనము చూస్తున్నాం.